ఉన్నట్టున్నాయి. అది పోయింది. అన్నీ ఉంటుంది చూడ. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక మంచి లొకేషన్కి వచ్చినాం మామ. కొత్త లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది మామ. వీడియోని మాత్రం ఫుల్ చూడండి మామ. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేమన్నా సజెషన్ చేయాలి అని అంటే కామెంట్ చేయండి మామ. మన విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారికి లచ్చిందే 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 అన్నట్టు కాలు ఎట్లయితే గుంజుతున్నదో, ఇక నా కాలు కూడా గిటే గుంజుతుంది మామ. ఇక నాకు కూడా ఎందుకో ఈ లొకేషన్లోనే ఉన్నాయనిపించింది చేపలు. ఇక మన అదృష్టాన్ని ఈరోజు పరీక్షించుకుందాము. ఇక చూడాలి కొర్రమీను కూర అయిద్దో మామిడికాయ పచ్చడి అయిద్దో ఇవాళ. ఇక వేట షురూ చేసిన మామ. ఆ రాత రాసిన బ్రహ్మ కూడా ఈ కొర్రమీనులను కాపాడలేడు. మన పాత వీడియోలో కొర్రమీన్లు అటాక్ చేసేది కొంచెం నీట్గా తీయమని చెప్పారు మామ మీరు. ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం బెటర్గా తీసినాను. పాత వీడియోల కంటే ఇది బాగుంటుంది, ఒకసారి చూడండి. ఈ ప్లాస్టిక్ కప్పులతోటి చేపలు పట్టుడు అలవాటైన కాంచెలి మనుషులు ఉండట్లేదు మామ. ఇక నిన్న నైట్ అయితే పండుకొని కళలో కూడా చేపలే పట్టినట్టు కళ వచ్చింది మామ. కొరమేను వస్తుంది అటాక్ ఇచ్చింది అనేసి షెద్దర్లేని గుంజి అవతలేసిందంట. ఇక మా వాళ్ళు ఏమో ఈ పోరానికి దయ్యం పట్టినట్టుంది షెర్లల్లో తిరిగి అనేసి ఇక చీపిరి కట్ట రెడీ చేస్తూనే ఉన్నారు. ఇక ఒక్క 2 నిమిషాల ముందుగా నాకు మేలిక రాకుంటే నా ఈపు చీపిరి కట్టతోటి ఈ విమానం మూత మోగు మామ. మీకు కూడా మాత్రం ఇట్లా కలొచ్చుంటే మాత్రం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మామ. ఇప్పుడు మాత్రం ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి మామ. ఇక్కడ నేను ఈ యారో సింబల్ ఎందుకు వేసినా అనే డౌట్ మీకు రావచ్చు మామ. ఏం లేదు, మనకు అటాక్ వచ్చిన 2-3 సెకండ్స్ ఆగి మనం షాట్ కొట్టేటప్పుడు మాత్రం ఈ ట్రిగ్గర్ మీదనైతే మనం ఒక ఫింగర్ పెట్టే మనం దాన్ని షాట్ కొట్టాలి. అట్లయితేనే మిషన్ మీద ఎఫెక్ట్ పడదు. చాలా వరకు మిషన్లు ఖరాబ్ అవుతున్నాయి అంటే దీనివల్లనే. అందుకనే నేను ఇది మీకు పర్టికులర్గా చూపించాలి అనేసి యారో మార్క్ వేసిన మామ. కొరమేన పెద్దది. ఓహో, ఏం పెద్దగా ఉన్నాయా? కుచ్చుకోవాడదు. అది ఎట్టుకు వచ్చింది అనుకుంటున్నా. వయ్యకు వచ్చేది. బ్రావో. కొట్టింది. అయ్యి అది చెట్ల సాటుకుని అవ్వాలి.
నేను ఒక కప్పు ఒక రాడ్ తెచ్చుకోవాలి ఇక 2000 అయితే అట్టున్నాయి ఇక. అది పోయింది అన్నీ ఉంటుంది చూడు అటు ఇటు. మామ ఇంతసేపు పడ్డ కొరమేను మన లిప్ గ్రిప్పర్ని వేసుకొని వెళ్ళిపోయింది మామ. లిప్ గ్రిప్పర్ మాత్రం దాని నోటికే అటాచ్ అయ్యి ఉంది. కాకపోతే కప్ప ఊయడం వల్ల అది వెళ్ళిపోయింది. అది దొరకదో అనేది లాస్ట్ వరకు చూడండి వీడియోలో. ఇది ఒక సస్పెన్స్ లాంటిది, మీకు లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది అది దొరికిందా లేకపోతే దొరకలేదా అనేసి. అది భలే వస్తుంది అట్టించొస్తా నాకు అలా అయ్యా అనుకున్నా. నువ్వు మామ తీరా 10 నిమిషాల తర్వాతకి మనోనికి ఈడ మళ్ళీ లిప్ గ్రిప్పర్ తీసుకొని పోయిన చాపే కొంచెం బుడిగా తీసుకొని పైకి వచ్చింది అని చెప్పిండు. దాని నోటికే లిప్ గ్రిప్పర్ ఉన్నది అని అన్నాడు. ఇక సరే అనేసి మళ్ళీ ఇక్కడ వెతకడం స్టార్ట్ చేసిన. ఖచ్చితంగా మాత్రం ఇక్కడనే ఉంది, అది దూరం అయితే పోలేదు. ఎందుకనంటే ఇక మన దున్నపోతులకు ముక్కు చిక్కం కుడితే ఎట్లుంటుందో దీనికి కూడా అట్లా అయింది, ముందుకు కదలలేకుండా అయింది. గీందంటే అక్కడ అంటావు నేను అక్కడ దాకా పోతావు. ఉన్నదా ఉందా లేదా? ఇలా అందుకే గీందేనా ఆయనతో తీరా సెల్లు ఖరాబ్ అవుతుంది. అలా నీళ్ళు వేసిన దాన్ని తీయ్యా సిల్లోకి నీళ్ళు పోతాయి. బ్యాగులో మనది అనేది రాసి పెట్టుంటే అది ఎక్కడికి పోదు మామ, మనకి దొరికింది మళ్ళీ. పూకు అప్పుడు తప్పించుకోపోయిన కొరమేను లిప్ గ్రిప్పర్ తోటి ఇది అన్నిటికీ చెప్పినట్టుంది మామ. ఈ నోరు తెరవట్లే మామ, అసలే నేను ఎంత ట్రై చేసినా కూడా నోరు అయితే తెరవట్లే. నాకు మస్తు ఇబ్బంది పెడతాను ఇవి అయితే. నోరు ఓపెన్ చేయకుంటేంది, నేనైతే కన్నుకు పెట్టినగా.
ఇక రావి రాయి అట్నే రావే ఏ ఒడ్డు పట్టుకురా అది ఉండకుండా ఒడ్డు పట్టుకురా కన్నాల పెట్టా కురిమినే కాదు మనకైతే తప్పించుకోపోయిన దాంతో మొత్తం 9 పడ్డాయి మా కొర్రమీన్లు. 8 అయితే మన సంచిలో పడ్డాయి. ఒకటో బతికి పానాలతోటి బయటికి పోయింది. వీడియో లెంత్ అవుతుంది అనేసి ఇంతవరకు చేసినా మామ. నెక్స్ట్ది పార్ట్ 2లో చూద్దాము. మళ్ళీ చెప్తున్నా మామ, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. బాయ్ మామ అందరికీ.